ఏం బొమ్మ గీస్తున్నారు? నా బొమ్మనా? లేదు, ఒక అమ్మాయి బొమ్మ. ఎవరు? తన గురించి నాకు తెలీదు, కానీ తనని చూసిన ప్రతిసారి ఏదో ఆసక్తి కలుగుతుంది. తెలీదన్నప్పుడు బొమ్మ ఎందుకు గీస్తున్నారు? ఎందుకంటే ఇక్కడి నుంచి తన గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. ఈ బొమ్మ పూర్తయ్యాక దీన్ని గిఫ్ట్ ఇచ్చి ఫ్రెండ్స్ గా ఉందామని అడుగుతా. తన పేరు నీకు తెలుసా? అప్లికేషన్లో ఈ అమ్మాయి పేరేముంది? తన పేరు హూ సారీ. వాట్? హూ సారీ. హూ సారీ. హూ సారీ. హాయ్, ఎలా ఉన్నావు? ఎన్ని రోజులైంది? ఇక్కడికి వెళ్తున్నావు? అవునా, తన పేరు సుమియా. సడన్ గా ఒక మనిషి జీవితం మారిపోవాలంటే ఏదైనా ఊహించని సంఘటన లాంటివి జరగాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు చాలా చిన్న చిన్న విషయాలు కూడా మనం అనుకున్న దానికంటే గట్టిగా మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. 17 వయసులో నాకు తనకి మధ్య ఏర్పడిన ఒక చిన్న అపార్థం మా ఇద్దరి జీవితాలను కూడా అలాగే మార్చేసింది. తరరం పం 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 పా, తరరం పం 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 పా, తరరం పం 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 పా, తరరం పం పం పం, తరరం పం 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 పా, 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 తరరం పం పం పం, తరరం పం 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 పా, 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 తరరం పం పం పం. హాయ్ సుమి. నీకేమైంది ఊసి? నడుచుకుంటూ వచ్చేటప్పుడు మ్యూజిక్ గురించి ఆలోచించొద్దని చెప్పాను కదా. నువ్వు పొరపాటున నా జిమ్ బట్టలు తీసుకుని వెళ్ళిపోయావు తెలుసా? ఐఎమ్ సారీ. ఉతకమని మా ఆంటీకి చెప్పాను, నేను వాటిని ఇప్పుడు తీసుకొచ్చాను. ఇదిగో, అది నేను తీసుకొచ్చాను అనుకున్నాను. ఎక్కడ ఏదో పొరపాటు జరిగిపోయింది, మర్చిపోయాను. ఇలారా, నువ్వు తింగర్దానివని తెలియకుండా ఉంటే మంచిది. ఏంటి? నువ్వు ఇంత తింగర్దానివని తెలిస్తే జర్మన్ మ్యూజిక్ కాలేజ్లో నేను జాయిన్ చేసుకోరు. నువ్వేమో తెలివైన దానివి అనుకున్నారు, కానీ నువ్వేమో పూర్తి విరుద్ధంగా ఉన్నావు. ఓ అవును, నేను దీన్ని దాచిపెట్టాలి. హే, నువ్వు తింగర్దానివని వాళ్ళకి చెప్పనులే. అప్పుడు నువ్వు స్కూల్ నుంచి వెళ్ళిపోకుండా ఇక్కడే ఉండొచ్చు కదా. ఓ అవును, కానీ నువ్వు అది జర్మన్లో చెప్పొచ్చు కదా. నాకు జర్మన్ రాదు. ఐ లవ్ యూ. మనం పెళ్లి చేసుకుందాం. ఉంటే నువ్వేం చేస్తున్నావు? నిన్ను ఒంటరిగా నేను జర్మనీకి వెళ్ళనివ్వను. నీతో పాటు వచ్చి నీకు నేను హెల్ప్ చేస్తాను. ఇంకో 2 నెలలు ఉన్నాయి కదా, అప్పటిలోపు నేను జర్మన్ కూడా నేర్చుకుంటాను. అసలు కొరియన్ టెస్ట్ లో నీకు 4 పాయింట్లు ఎలా వస్తాయి? నీకంటే జర్మన్ స్టూడెంట్ కి ఎక్కువ మార్కులు వస్తాయి. నాతోరా. ఒక్క నిమిషం. ఏంటిది పాములా ఉంది? మీకు తెలీదా? దీన్ని హిప్ హాప్ స్టైల్ అంటారు. ఏ నీ స్టైల్ పక్కన పెట్టి
బుద్ధిగా నాతో హే సార్ హే సియోరి మనం పెళ్లి చేసుకుందాం. ఐ లవ్ యూ. ఎవరన్నా తినేటప్పుడు ఇలా చేయకూడదు. సరే ఒక్క నిమిషం. ఎక్స్క్యూజ్ మీ, ఈ బస్ హెయిన్ హాస్పిటల్ జంక్షన్కి వెళ్తుందా? ఈ వీధి చివరికి వెళ్ళి నెంబర్ 14 బస్ ఎక్కు. ఓ సరే సార్. వెళ్ళిపోతుంది అనుకున్నా. థ్యాంక్ యూ సార్. ఆ బొమ్మలో అమ్మాయి. బొమ్మలోని అమ్మాయా? అక్కడ చూడు. ఓ నో సుమి. ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు తను నడిచే ప్రతిసారి ఏదో ఒకటి చదువుతూ ఉంటుంది. డేంజర్ కదా. ఈ ఏరియా అంతా మళ్ళీ డెవలప్ అవుతుంది అనుకుంటా. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. చియన్గన్ ఆర్ట్ హాల్కి వెళ్ళాలంటే ఏ స్టాప్లో దిగాలో మీకు తెలుసా? ఓ, మీకు కూడా తెలీదా? నాకు తెలుసు. అది ఏంటంటే ఈ బస్ కరెక్ట్గా స్టాప్లో ఆగదు. మీరు చియన్గన్ స్టేషన్లో కానీ లేదా చియన్గన్ జంక్షన్లో కానీ దిగాలి. ఓ, చియన్గన్ స్టేషన్. చాలా థ్యాంక్స్ అండి. నేను తనతో మాట్లాడి తనకి పెయింటింగ్ ఇవ్వనా? అవును, ఇదే నాకు మంచి ఛాన్స్ అనిపిస్తోంది. నా వల్ల కావట్లేదు. ఒకవేళ తను నన్ను తప్పుగా అనుకుంటే? లేదు, నేను వెళ్తాను. నేను ఓరి నాయనో, నేను ఎందుకని ధైర్యం చేయలేకపోతున్నా. మీరిప్పుడు చియోంగన్ స్టేషన్ స్టాప్ కి చేరుకున్నారు. నెక్స్ట్ స్టాప్ చియోంగన్ జంక్షన్. ఓ, తనే బెల్ నొక్కినట్టుంది. అయితే తను వెళ్ళిపోతుంది. రే గూన్వో, నువ్వు చేయగలవు. ఈ స్టాప్లో దిక్కండి. మీరు వచ్చే స్టాప్లో దిగండి. అది ఏంటంటే మీరు ఏ స్టాప్లో దిగినా ఒకటే, కానీ మీరు నెక్స్ట్ స్టాప్లో దిగితే మీరు వెళ్ళే ప్లేస్కి దగ్గరగా ఉంటుంది అనుకుంటా. అందుకనే. ఓ, అవునా? చాలా థ్యాంక్స్ అండి. యాక్చువల్గా మీరు నాకు తెలుసు. ఏంటి? అయ్యో, నేను అల్లరి చేసే టైప్ కూరని కాదు. అదేంటంటే నేను మీకు ఒకటి ఇవ్వాలి. ఒక నిమిషం ఆగండి. హే సూరి. ఎవరితను నీకు తెలుసా? నాకు తెలీదు. నేను అతన్ని అడ్రస్ అడిగాను అంతే. అయ్యో ఆగండి. ఏ ఆగు. నువ్వు ఒక ఈడియట్రా. ఏంటి ఏడుస్తున్నావా? అయ్యో, వర్షమా? నువ్వు ఒక పెద్ద ఈడియట్రా. ఏంటిది?